హై స్టూడెంట్స్, మనకు కలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు నీట్ 2025కి సంబంధించి కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే మనకు రిలీజ్ చేశారండి. మీ ఇక్కడ నోటిఫికేషన్స్ చూసినట్లయితే మనకు ఒక 3 నోటిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఏంటి అన్నట్టు చూసినట్లయితే మనకు KNR UHS MBBS BDS admissions under the competent authority quota for the year 2025 ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేశారు. రిలీజ్ చేశాక ఇమీడియట్ గా కాంపిటెంట్ అథారిటీకి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ని రిలీజ్ చేశారు. దాని తర్వాత కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రిలవెంట్ జీవోస్ ఆన్ అడ్మిషన్ అండ్ SC రేషనలైజేషన్ ఆఫ్ ద రిజర్వేషన్ జీవోస్ MBBS BDS సంబంధించినటువంటి జీవోస్ ని కూడా వీళ్ళు ఇక్కడ రిలీజ్ చేశారు అనమాట. సో మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోయిందని తెలుసు. దీంట్లో మనకు సీట్ మ్యాట్రిక్స్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు తెలంగాణలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు 57 కాలేజెస్ అయితే ఉన్నాయి. 57 కాలేజెస్ లో వాళ్ళ కేటగిరీ వైజ్ గా సంబంధించి మనకి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారండి. మీరు కావాలంటే కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనము వెబ్ ఆప్షన్స్ కి నోటిఫికేషన్ అంటే వెబ్ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే మనకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 మాపప్ రౌండ్ లేదా స్టే వేకెన్సీ రౌండ్ అనేది 4 రౌండ్స్ జరుగుతాయి. వీళ్ళైతే స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అనేది కూడా జరుగుతుంది అనమాట. కాకపోతే మనకు MBBS సీట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే ముఖ్యమైన అంశాలు 2 ఉన్నాయన్నమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కోర్ చాలా తక్కువ వచ్చింది, నీట్ స్కోర్ చాలా తక్కువ వచ్చింది. సో తెలంగాణలో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ లాగా ఎవ్రీ రౌండ్ లోనూ మనకు రిజిస్ట్రేషన్ ఉంటుంది, ప్రతి రౌండ్ లోనూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అలాగని మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్కోర్ తక్కువ వచ్చింది అనుకో, మీరు డైరెక్ట్ గా సెకండ్ రౌండ్ లో నేను రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకుంటాను అంటే కుదరదు. మీరు రౌండ్ 1 నుంచి వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఎవరైతే రౌండ్ 1 లో వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకునేసి ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళు మాత్రమే రౌండ్ 2కి ఎలిజిబుల్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రౌండ్ 1 లో ఒక కాలేజ్ ని అలాట్ చేశారు. ఈ కాలేజ్ లో అలాట్ చేస్తే మీరు ఖచ్చితంగా వెళ్ళి ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ పెట్టుకోవాలి. ఒకవేళ అలా చేయకుండా మీరు కాలేజ్ లో వెళ్ళి జాయిన్ అవ్వకుండా నెక్స్ట్ రౌండ్ లో వదిలేద్దాం చూద్దాం అనుకున్నట్లయితే అది మీరు సీట్ బ్లాక్ చేసినట్లు అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సెకండ్ రౌండ్ కి మీరు వెబ్ ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేయలేరు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫస్ట్ రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ సీట్ వస్తే ఆ సీట్ మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వలేదు అనుకోండి మీరు నెక్స్ట్ రౌండ్ కి ఎలిజిబుల్ అవ్వరు అనమాట. జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ కావాలంటే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసినట్లయితే సో మనకు 58 కాలేజెస్ ఉన్నాయని చూసాం కదా. సో వెబ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు 16th సెప్టెంబర్ మార్నింగ్ 6 AM నుంచి 18th సెప్టెంబర్ 11:30 PM వరకు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ లో మనకు కౌన్సిలింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు 2 రోజులే టైం ఉంది. ఈ 2 రోజుల్లో మనము వెబ్ ఆప్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో తర్వాత ఇక్కడ మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఎవరికైతే సీట్ అలాట్ అవుతుందో వాళ్ళు సర్టెన్ అమౌంట్ ఆఫ్ యూనివర్సిటీ ఫీజ్ అనేది పే చేయాలి. ఈ యూనివర్సిటీ ఫీ పే చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అలాట్మెంట్ లెటర్ ని. ఈ యూనివర్సిటీ ఫీజ్ అనేది నాన్ రిఫండబుల్, ఇది 12,000 రూపీస్ ఉంటుంది అనమాట. ఈ యూనివర్సిటీ ఫీజ్ పే చేసిన తర్వాత మాత్రమే మీకు అలాట్ అయినటువంటి కాలేజ్ యొక్క అలాట్మెంట్ లెటర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ట్యూషన్ ఫీజ్ కూడా ఉంటుంది. సో ఈ ట్యూషన్ ఫీజ్ ఏంటి అంటే MBBS కోర్స్ కోసము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ట్యూషన్ ఫీజ్ అయితే మనకు 10,000 రూపీస్ పర్ ఇయర్ అవుతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అండ్ ESI కాలేజెస్ లో 60,000 రూపీస్ పర్ ఇయర్ అవుతుంది. జనరల్ గా ఎప్పుడు కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఈ 60,000 కంటే కూడా అడిషనల్ ఛార్జెస్ అనేవి ఖచ్చితంగా తీసుకుంటారండి. సో మీరు దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ఒకవేళ మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు దాన్ని ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే ఈ జస్ట్ 60,000 రూపీస్ మాత్రమే అనేటువంటి అజంప్షన్ లో ఉండదండి. దీనికి అడిషనల్ గా కూడా వాళ్ళు ఛార్జెస్ అనేవి కలెక్ట్ చేస్తారు. సో ఇందాక మనము సీట్ మ్యాట్రిక్స్ అయితే చూసాం. ఈ సీట్ మ్యాట్రిక్స్ చూసిన తర్వాత మీకు మీ యొక్క కేటగిరీకి మీ యొక్క రిజర్వేషన్ కి ఎక్కడెక్కడైతే సీట్స్ హైయెస్ట్ గా ఉన్నాయో అక్కడ మీరు రిజర్వేషన్ దాని ప్రకారం మీరు స్కోర్ వచ్చిన వాళ్ళకైతే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే అండి హై స్కోర్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కి ఇవ్వండి. సో ఎవరైనా సరే లో స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మీరు ప్రిఫరెన్స్ లో ఇవ్వండి. ఎందుకంటే అక్కడ మీకు అవుట్ పేషెంట్స్ ఫ్లో బాగుంటుంది, యాజ్ వెల్ as స్టాఫ్ అనేది వాళ్ళు బాగుంటారు, యాజ్ వెల్ as మీకు ఎక్స్పోజర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. సో ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అయితే ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి ఇచ్చేసారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సో క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్ ఫర్ ద సీట్ అలాటెడ్ MBBS సీట్ యాజ్ పర్ దే చాయిస్ ఇన్ ద వెబ్
counseling. If they do not join the course at the allotted college, they will not be eligible for exercising the web options for the subsequent round. Say for example, మీకు రౌండ్ వన్ లో మీకు ఒక కాలేజ్ అలాట్ అయింది. ఈ కాలేజ్ అలాట్ అయిన తర్వాత మీకు కాలేజ్ ఇష్టం లేకపోయినా మీకు అలాట్ అయింది కాబట్టి మీరు ఆప్షన్ ని తీసుకొనేసి మీరు అప్గ్రేడేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఫస్ట్ కాలేజ్ మీరు అలాట్ అయినా కూడా మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి, మీరు సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసడానికి మీరు అర్హత కోల్పోతారు. అంటే ఆల్మోస్ట్ మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది టర్మినేట్ అయిపోయి ఉంటుంది. సో ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అండి. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని వెబ్ ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేయండి. ఫస్ట్ రౌండ్ నుంచి వెబ్ ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేయాలి. ఎన్ని కాలేజెస్ అన్నా పెట్టుకోవచ్చు. అన్ని కాలేజెస్ పెట్టుకోవాలనే మ్యాండేటరీ రూల్ ఏమీ లేదు. కాకపోతే మీరు ఖచ్చితంగా అన్ని కాలేజెస్ పెట్టుకోవడం శ్రేయస్కరం అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అనేది ఇచ్చారండి. ఏంటంటే ఎంబీబీఎస్ కోర్సెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 ఇక్కడ మనకు చలమేద ఆనందరావు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కరీంనగర్ లో ఆ కాలేజ్ మీకు అలాట్ అయినట్లయితే ఇది ఖచ్చితంగా హానరబుల్ హైకోర్టు యొక్క వాళ్ళ యొక్క ఆర్డర్ డిసిషన్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాండిడేట్స్ ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ అలాట్ అయింటుందో వాళ్ళు ప్రిన్సిపల్ కి రెస్పెక్టివ్ మెడికల్ కాలేజెస్ లో వాళ్ళు బిఫోర్ జాయినింగ్ డేట్ లోపల వాళ్ళు అలాట్మెంట్ లెటర్ తీసుకొని సబ్మిట్ చేయాలి. ఎవరైతే ఇలా సబ్మిట్ చేయకుండా అలాట్ చేయకుండా ఉండిపోతారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆఫ్ అలాట్మెంట్ కి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ కి వాళ్ళు ఆటోమేటిక్ గా ఎలిజిబుల్ కారు. అంటే వాళ్ళ యొక్క అడ్మిషన్ అనేది కంప్లీట్ గా క్యాన్సిలేషన్ అనేది అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ యూనివర్సిటీ ఫీజ్ అనేది చెప్తుంది కదా, 12,000 రూపీస్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ యూనివర్సిటీ ఫీ అనేది నాన్ రిఫండబుల్ ఫీ అనమాట. సో ఒకవేళ మీకు ఏదైనా టెక్నికల్ హెల్ప్ లో ఏదైనా టెక్నికల్ డిఫికల్టీస్ ఉన్నాయనుకోండి, ఈ నెంబర్స్ కి మీరు కాల్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు అనమాట. ఈ ఈమెయిల్ ఐడికి ఒకవేళ మీకు రెగ్యులేషన్స్ గురించి ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే మీకు ఈ నెంబర్స్ కి ఇచ్చారు, ఆ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నట్లయితే ఈమెయిల్ ఐడికి ఇవ్వచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే మార్నింగ్ 10 AM నుంచి 5 PM లోపల చేయాలన్నమాట. సో పేమెంట్ గేట్వే ఇష్యూస్ కూడా నెంబర్ ఇచ్చారండి, ఈ నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్. మనం వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి కంపల్సరీగా ఈ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీకు కన్వీనియంట్ గా ఉండేటువంటి కాలేజెస్, మీకు బెస్ట్ అనిపించిన కాలేజెస్ అన్ని కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. రిమైనింగ్ కాలేజెస్ ని లాస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా అన్ని కాలేజెస్ ఆప్ట్ చేసుకోండి. అప్పుడే మీరు రౌండ్ 1 లోనే సీట్ పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వద్దు మేము రౌండ్ 2 లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటాం, మాకు రౌండ్ 1 వద్దు అంటే పొరపాటున రౌండ్ 1 లోనే మంచి కాలేజెస్ లో సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు మీరు సెకండ్ రౌండ్ లో మీరు నచ్చినటువంటి కాలేజ్ మీరు కోల్పోయేటువంటి అవకాశం ఉంది. అంటే మీకు అందులో సీట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి కాబట్టి మీ ర్యాంక్ వరకు అది రాకపోవచ్చు. సో తక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అయినా ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అయినా బెస్ట్ వే ఆఫ్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఏంటి అంటే అన్ని కాలేజెస్ మీ యొక్క ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ఇచ్చుకోండి. ఎప్పుడైతే మీ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ఇచ్చుకున్నారో అప్పుడు మీకు ఏంటి అంటే ఖచ్చితంగా ఏదో ఒక రౌండ్ లో మీకు మంచి సీట్ అనేది అలాట్ అవుతుంది. ఇది మీ 2 years మీరు చాలా కష్టపడి శ్రమపడి నీట్ అనే ఎగ్జామ్ ని క్రాక్ చేశారండి. సో ఈ చిన్న పొరపాట్లు చేయడం వల్ల మీరు సీట్ కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ రూల్స్ అన్ని జాగ్రత్తగా గమనించుకొని అబ్జర్వ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.